గాలి కుప్పెనై చెడు కుప్పెనై గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎక్కడి నుంచి చూస్తారు లైవ్ చెప్పండి. అందరు బాగున్నారా? హాయ్ హాయ్, లైక్ చేయండి. ఏ ఊరు నుండి చూస్తారా మెసేజ్ చేయండి. కాఫీ టీ తాగిల్లా? ఫస్ట్ లైక్ చేయండి. మెసేజ్ చేయండి, అది పిచ్చే మెసేజ్ చేయకండి. హాయ్ హాయ్, హాయ్. ఏ ఊరు నుంచి మీరు చూస్తాను లైవ్? ఓ బ్యాటరీలు. 8 మెంబర్స్ ఉన్నారు లైవ్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఊరు నుండి చూస్తారో కామెంట్ చేయండి. తిన్నారా? ఎట్లున్నారు? కాఫీ టీ తాగిన్లా? చిల్లర పురాణాలు ఉన్నారు మా దగ్గర ఇక్కడ.
చదువు సంధి వదిలేసిండ్లు పచ్చబొట్టలను కామెంట్ చేసుకుంటుండ్రు. వాళ్ళని ఏమన్నారు, పక్కన వాళ్ళని పోయి తిడతా అంటారు. వేస్ట్ వేదవాళ్ళు ఎందుకు కుడతారో ఏమో అట్లా అంటే అమ్మ నాన్నలకి. హాయ్ హాయ్ హాయ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటది? నైస్, చాలా నాకు అర్థం వాళ్ళ అక్షరాలు కనబడట్లేవు అంత. మొన్నే స్పెట్స్ తీసుకున్నా కానీ ఈ ఫోన్ చూడడం వల్ల ఎక్కువ పోయింది కళ్ళు. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుండి మీరు? మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ యూస్ వస్తాయి. లైక్ చేయండి. అసలు నేను లైవ్ అనేది పెట్టాను కానీ సబ్స్క్రైబర్స్ ఏం రావట్లేదు, వాచ్ ఓవర్స్ పెరగట్లేదు అని పెడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరు వెళ్ళిపోయిందా? తినండి, చాలా నీరసంగా ఉన్నారా? అవునవును, నీరసంగా అంటే నాకు పన్ను నొప్పి, అందుకే తినలేదు. ఒక 3 months నుంచి అంత తినలేదు. ఇప్పుడు పర్వాలేదు. మరీ అంతేం సన్నగా ఉండనులేండి. వీడియోస్కి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఎక్కడి నుంచి చూస్తారు మీరు? ఒక 3 months దాకా సరిగా అంటే ఎక్కువ జ్యూస్ అట్లా ఇట్లా తాగిన పన్ను నొప్పికి, అందుకే ఇట్లా అయిపోయినా. థ్యాంక్ యూ చెప్పినందుకు. మీ సైడ్ వర్షాలు ఉన్నాయి, మా సైడ్ ఇంతకుముందే వర్షం వచ్చింది, ఆగిపోయింది. ఇక్కడ అంతా చిల్లర పూరాలు ఉన్నారు. ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నారు. కాలనీలు మొత్తం మంచిగా ఉంటాయి. మీకు కోపం వస్తుంది అనుకుంటా.
ఈయన ఎవరు మెసేజ్ చేయట్లేదు, మెసేజ్ ఆగిపోయిందా లేకుంటే మెసేజ్ చేయట్లేరా? మెసేజ్ చేయండి, లైక్ చేయండి. మీరు మీకు పని లేకపోతే పోయి పని చేసుకోండి, బ్యాడ్ కామెంట్ పెట్టకండి. అర్థమైందా? మీకు బ్యాడ్ కామెంట్ పెడితే ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. దేనికి పెడతారు అసలు మీరు బ్యాడ్ కామెంట్? బ్యాడ్ అసలు లైవ్లో ఆగేసి మాట్లాడితే మంచిగా మాట్లాడండి, లేకపోతే వెళ్ళిపోండి. అసలు నా డ్రెస్సింగ్ చూసింలా, మీరు ఏం చూసింలా అని వల్గర్గా మాట్లాడతాను చెప్పు తమ్ముడు. మరి నేను అనాలా? నీకు చెయ్యి ఉంది, అన్నీ ఉన్నాయని నువ్వు ఫీల్ అవుతాను కావచ్చు. ఎందుకు పెడతారు అట్లా? నేనేమన్నా అన్నానా నేను? కనబడి మెసేజ్ పెడతావు అట్లా? చెప్పు, ఎదురు కనబడి మెసేజ్ పెడతావు అట్లా? పెట్టగలవు? అంత దమ్ముందా నీకు? చెప్పు, దెబ్బలు తింటారు మీరు అనవసరంగా. పోయి వేరే వేరే వల్గర్గా ఉంటారు చూసిన వాళ్ళ దగ్గర పోయి పెట్టండి ఎట్లాంటి మెసేజ్లు. నీ ఐడి మొత్తం తీసి స్క్రీన్ షాట్ తీసి పెడతా. నా మొగుడు ఉన్నాడు, అవన్నీ ఫోటో పెట్టి పెడతారు తెలుసా? ఎందుకు ఇట్లా ఆడపిల్లల్ని ఇట్లా వెంట పడుకుంటా ఫోన్లలో ఇష్టం వచ్చినట్టు ఇజ్జత్ తీసుకుంటుంటారు మీరు? ఏమైనా బట్టలు ఇప్పేసుకొని ఎగురుతాను లైన్లో? పిచ్చి నాటకాలు చేస్తాంటారు. మాట్లాడితే మాట్లాడండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంతే, స్కిప్ చేసుకోండి అంతే. అనవసరంగా అమ్మ మాకు బ్యాలెన్స్లు బొక్క. మాకు ఏదన్నా సపోర్ట్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి దయచేసి. అమ్మ అది యూట్యూబ్ ఓనికి లేని బాధ మీకు వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. నడుములు చూపెట్టేటోళ్ళు, బొడ్డులు చూపెట్టేటోళ్ళ దగ్గర పోయి ఇలాంటి మాటలు మాట్లాడండి. అర్థమైందా? కల్చర్ తెలుసుకోండి తమ్ముడు. ఒకరిని అనేటప్పుడు మనం చూసుకోవాలి ముందు మనం ఎట్లున్నాం అనేది. నువ్వు పక్కోడి మీద పెట్టిన ఇంట్రెస్ట్ నీ లైఫ్ మీద లేదనుకుంటా. బాగుపడే ముచ్చట తెలుసుకో. ఆడపిల్ల ఎవ్వడు కించపరిచినోడు ఎవ్వడు బాగుపడాడు, గుర్తుపెట్టుకో. అమ్మ లంగా విధవాళ్ళు వస్తారు. ఎంత మాట్లాడద్దు అనుకుంటే అంత రివర్స్. అసలు ఏం పనులుండవు, పాటలుండవు. అసలు లైవ్ ఎట్లున్నదో చూడండి, చూసి పిచ్చిగా చేస్తే మీరు అలాంటి మాటలు మాట్లాడండి, లేకపోతే పోండి. నాలుగు కోసి పడేయాలి అలాంటి మాటలు మాట్లాడితే. అవులేవా ఎంత కోపం వస్తుందంటే దగ్గరుంటే అట్లా మళ్ళీ ఇంకోసారి చెప్పు దెబ్బలు తింటారు వేదవాళ్ళు. పిచ్చి లేవులోకి పోయి మాట్లాడుకోండి అలాంటివి. మరి మంచిగున్నోళ్ళను కూడా మా బతకనీయరు ఎందుకురా మీరు? నువ్వు అట్లనే ఉండు, నేను స్క్రీన్ షాట్ అదే నీ ఐడి తీసుకొని పెడతాను, ఆగు. యూట్యూబ్లోనే పెడతా నీకు. మా అన్న పోలీసు వాళ్ళకి ఇస్తానుండు, డ్రామాలు చేస్తాను నువ్వు బాగా. అప్పటి నుంచి నువ్వు చూస్తాను నేను. ఏం
పని పడలేకుండా గుద్దనేడు తినుకుంటూ బాగా ఇచ్చేస్తున్నావరా నువ్వు. చూడు మా అన్నకే చెప్తాను ఇప్పుడు. సారీ కాదు, నువ్వు అదేంటి గుంటిరా నాగరాజు అన్న వీడియో చూడు. వాళ్ళు ఏం చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ చేసిండు. మీలాంటి వాళ్ళు నేను అట్లే చేస్తాను. నేను అట్లా కాదు, ప్రతి ఆడవాళ్ళు అట్లే చేస్తాను చూడు. యూట్యూబ్లో వచ్చి మొత్తం తిడతాను. తిట్టిన వాళ్ళందరూ ఐడి తీసుకొని మరీ ఎతికి మరి పెడతాను. లంగా బడుకోలు తయారైండ్లు. ఏమవుతుందిరా మీకు? ఏం పోయేకాలం వస్తుందిరా మీకు? ఏమొస్తుంది చెప్పండి మీకు? మీ సొమ్ము తింటానా మేమన్నా? మీ అక్క చెల్లెలను పోయి అక్కడ ఏమైనా పాపం వాళ్ళకి ఏమన్నా ఉంటే పోయి కష్టపడి రూపాయి ఇవ్వండి. మీ అయ్యవని కాదండి, మంచిగా చదువుకోండి, మీ బతుకుంటుంది. అరే మంచి ఎవడికి నచ్చదురా మీకు? మంచి చెప్తే ఎవ్వడు నచ్చాడు తెలుసా? ఒక లంజ పని చేసేది కూడా అది దాని బతుకు తెరువు కోసం చేసుకుంటుంది. అర్థమైందా? అసలు మీరు ఎట్లా తెలుసు? ఇట్లా తిట్టేటోళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. వాళ్ళ జీవితం మొత్తం ఇట్లా ఎక్కరించుకుంటూ పోతూనే ఉంటారు. అరే పెట్టక లైవ్ పెట్టిన ఇట్లే తిడితే ఆయన అట్లే చేసిండు. అరే మా మొగుళ్ళు ఏమన్నా గాజులు తొడుక్కొని ఉన్నారనుకుంటా ఏంది అసలు? ప్రతి ఆడలను పోయి తిట్టుడు. పోని తిడితే తిట్టుకోండి, వాళ్ళు సమాజానికి చెడిపోయే ప్రవర్తిస్తుంటే వాళ్ళని పోయి అనండి. మంచి వాళ్ళని కూడా వచ్చేసి ఇష్టం వచ్చిన మెసేజ్లు పెడితే ఎవరు ఊరుకుంటారు ఇక్కడ? నేనైతే ఉరికించుకుంటూ కొడతాను. నేనైతే నాకు అంత కోపం ఉంటుంది. నాకు నేను ఎంత ఓపికతో ఉంటే అంత ఉంటాయి. మంచికి వస్తే మంచి, చెడుకు వస్తే చెడు. ఐడి తీసుకుపోయి నేను ఇస్తానుండు. ఆ మాటకు అర్థమేం చెప్పు? నువ్వు చూసినావా చెప్పు. నేను పెట్టక లైవ్ పెట్టిన ఈ దరిద్రం చేయబట్టే మైండ్ అంతా వేస్ట్. అసలే ఇంట్లో టెన్షన్ రా బాబు, ఎట్లా బతకాలా ఏంది, ఇంటి కిరాయిలు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఈఎంఐలు అవి మీకు లేవు. అవి మీకు బతుకు మీదే లేదు. మీకు వేస్ట్ బతుకులు. మీకు కష్టపడండి రా, కష్టపడితే మీకు రూపాయి వస్తుంది, బాగుపడతారు మీరు. మాకు నెలకు వచ్చేసరికి ఎంత టెన్షన్లు ఉంటాయి తెలుసా? బతకనియరు. యూట్యూబ్ ఎందుకు పెట్టుకుంటాను చెప్పు ఆడవాళ్ళు? ఒక్కడు పోయి కష్టపడతా అంటే మేముండి ఏం చేయాలి ఇంట్లో అని వీళ్ళు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. అనవసరం కోపం తెచ్చుకున్నాయి అమ్మ. మాకు హెల్త్లు బాగాలేక, ఏం మంచిగా లేక, మా పరిస్థితులు మాకుండి అది సరే యూట్యూబ్ అన్నా నడుపుకొని ఎట్లా నువ్వు బతుకుదాము అని అన్నాడు. ఈ దరిద్ర విధవలు వచ్చేసి బ్యాడ్ కామెంట్లు పెట్టుడు నాశనం. మీ వల్ల అయితే లైఫ్లే నాశనం. మీరు బతకరు, పక్కన వాళ్ళని బతకనియరు. మీకు బతకడం చేత కాదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పక్కన మీద ఏడ్చుడు అలాంటి ఉన్నోడు ఎప్పుడు ఎదగడు జీవితంలో. హాయ్ ఏంటండి అంత ఏం లేదు. ఆ పైన మెసేజ్ చూడండి. నేను ఏమన్నా పిచ్చిగా ఉన్నానా? నేనేమన్నా ఆ పైన మెసేజ్ చూడండి ఎంత వల్గర్గా ఉన్నాయి అవి. నేను పెట్టక లైవ్ పెట్టిన పెడితే అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడడం. అసలు
అది ఎంత ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీరు? ఏ ఫోన్లో కనబడితే అంత చెడ్డోళ్ళలా కనిపిస్తారా ఏంటి? లైవ్ అనేది చూడాలి, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ పద్ధతిగా మాట్లాడుతానా లేదా, అవలే జోకులు వేస్తానా లేకుంటే పిచ్చిగా ఉన్నారా, వాళ్ళని చూసి కామెంట్ చేయండి. మొన్న కూడా మీ లైవ్ చూశాను, కామెంట్స్ ఆఫ్ చేసుకొని క్లాస్ పీకుతున్నారు, మెసేజ్ చేద్దామంటే ఆఫ్ ఉంది. అవునా? కామెంట్ నేను ఆపేయలేదు అనుకుంటా. నాకు హెల్త్ బాగుండట్లేదు, నాకు హెల్త్ బాగుండక నేను అప్పుడప్పుడు పెడుతున్నా అంతే. వీళ్ళు మంచిగా ఉండి ఆరోగ్యాలు మంచిగా ఉండి ఈ కథలు పడుకుంటా ఖాళీ కూర్చొని మెసేజ్లు పెడతారు. ఇవన్నీ వేస్ట్ ముచ్చాడు తమ్ముడు. పోయి మంచిగా పని చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. అర్థమైందా? పక్కోడికి వచ్చేసి అసలు ఆ టైం మెసేజ్ పెట్టడం మీకు టైం వేస్ట్, అంటే వల్గర్ మెసేజ్. పెట్టుకోండి, నడుములు చూపెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది పిచ్చి పిచ్చే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన మాటలు మాట్లాడుకోండి. కోపం ఏమి ఉండదు, ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడాలి, ఒక ఇంట్లో మనిషిలాగా. సరే మా అక్కో మా చెల్లు అన్నట్టు మాట్లాడాలి. మీరు వీడియోలు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం లేదా? మీరు ఇతరులకు ఓహో, అవునా హరీష్ తమ్ముడు? నేనేం సమయాన్ని వృధా చేయట్లేదు, దానికి యూట్యూబ్కి మనీ వస్తాయి తెలుసా? అది మీకు తెలియదు అనుకుంటా, తెలుసుకోండి. నేనేం సమయాన్ని వృధా చేసుకోవట్లేదు, నేనేం నీతులు ఎవరికి చెప్పట్లేను, పని లేక చేయట్లేరు ఎవరు, అది కూడా ఒక జాబ్ లాగానే. అర్థమైందా తమ్ముడు? అక్కడ తిట్టే వాళ్ళని మీరు ఏమనట్లేరు, నేనంటేనే మీకు వచ్చింది. అంటే నేను మామూలుగా మంచిగా ఉండండి తమ్ముడు, ఇట్లుండండి తమ్ముడు అని చెప్తేనే మీకు అంత కోపం వచ్చిందే. మరి అక్కడ పైన మెసేజ్ చూడు ఎట్లుందో. హైడ్లో ఉన్న వాళ్ళని దొంగ అంటారు, కొంతమంది వాళ్ళు ఏమన్నా డబ్బు దోచుకున్నారా అన్నారు, గుర్తుకుందా? ఏంటి మీ దగ్గర ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పండి? కోట్లు రావు తమ్ముడు, కోట్లు నీతో మాట్లాడడానికి మాకేం అవసరం చెప్పు. మర్చిపోయారనుకుంటే ఏంటి? నాకు అర్థం కాదు. నేనేం మర్చిపోలేదు, అసలు నేను లైవ్ ఎప్పుడు పెట్టినా హైడ్లో ఉన్నప్పుడు అసలు నేను సరిగ్గా ఇది పెట్ట కదా. మీరు ఎవరు చూసి ఎవరు అంటారు, నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరిని అనలే కదా అట్లా. ఎన్ని కోట్లు రాలే తమ్ముడు, కోట్లు వస్తే నీతో ఇట్లా కూర్చొని ముచ్చట ఎందుకు పెట్టుకుంటాం, తిట్లు అంటే మాట పడతా ఉంటా చెప్పు. ఏంటి
నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తావో చెప్పు, నేను ప్రతిరోజు లైవ్ వీడియోలు చేస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకో, అందులో నన్ను ఏం అడగనవసరం లేదులే. అయితే సారీ అండి, ఒక ఆమె అచ్చం మీలానే ఉంది, త్రూ అనుకున్నా, సారీ అండి. నేను కాదు, ఎవరో మరి. హరీష్ తమ్ముడు చూసుకో, నువ్వు వెళ్ళి ఎట్లా సంపాదించాలనేది దాంట్లో అడుగు, చెప్తారు అందులో. మీరు ఎందుకట్లా ఎదుటి వ్యక్తిని వచ్చేసి ఆ క్వశ్చన్లు ఈ క్వశ్చన్ మంచిగా మాట్లాడండి. ఎందుకు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, నువ్వేం బీకుతాను, ఇవన్నీ ఎందుకు చెప్పు. మరి మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? యూట్యూబ్ లైవ్ యొక్క అవసరాలు మరియు ప్రయోజనాలు ఏమిటో నాకు చెప్పండి. కేవలం సమయం వృధా చేయకండి. తమ్ముడు నీకు దండం పెడతా. యూట్యూబ్లో వీడియో చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తే, సబ్స్క్రైబర్స్ వస్తే 4,000 వాచ్ అవర్స్ పెరిగితే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. నీకు ఇంకా ఇంకా పెరుగుతా అంటే ఇంకా ఇంకా వస్తా అంటే నెలకు వస్తాయి అన్నట్టు. నువ్వు కూడా చేసుకొని సపోర్ట్ చేస్తా. నేనంటే అంటే అందరూ ఎట్లా అంటే ఎవరు ఖాళీ ఉండట్లేరు కదా ఇప్పుడు, అట్లా. మనం రేపు ఎట్లా సంపాదించాలి, మన బతికేంది ఏందని అది లేదు. కానీ అమ్మో నువ్వు అట్టెట్లా చేసినావు, నువ్వు ఇట్టెట్లా చేసినావు, నువ్వు వాళ్ళని అనట్లేరు. ఆ తిట్టుకు మాత్రం ఒక్క మాట, అరే నువ్వు ఎందుకన్నావురా ఆడపిల్లనా, నువ్వు అనట్లేరు. మీరు మీ సమయం ఎందుకు వృధా చేసుకుంటారు, మీకు పనులు లేవా, పాటలు లేవా, ఈ మాత్రం వస్తాయి. ఎందుకు చెప్పు. వాడు తిట్టినోడు మాత్రం చాలా శుద్ధ పూస. వాడు మంచోడు. మేము వృధా చేసుకుంటా స్టైల్ చేసుకుంటూ తిరుగుతున్నామా ఇందులో? ఏంటో సమాజం. ఒక్కరన్నా అడిగిండ్లా అందులో ఎందుకన్నావు అట్లా అనొద్దు అని అన్నారా? మంచోళ్ళే కానీ చెడ్డోళ్ళే కానీ. ఇప్పుడు నేను కనబడతాను మంచిదానో చెడ్డదానో మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలియదు. అది నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు. అనవసరంగా వచ్చేసి వాళ్ళని ఇష్టం వచ్చిన మాటలు అసలు అనొద్దు. మన పని ఏందో మనం చూసుకుంటూ పోతే అయిపోతుంది. ఎందుకండి వాయిస్ వేస్ట్ చేసుకుంటున్నారు యూట్యూబ్లో? ఐడి కరెక్ట్ ఎందుకు చేసుకుంటాము మరి? చేసుకోకండి. లైవ్కి వచ్చి నీతి వాక్యాలు చెప్తారు, ఎందుకు మీ సమయం వృధానే? ఇప్పుడు మీరు నన్ను అంటాలా వేరే వాళ్ళని అంటాలా నాకు అర్థం కాలే. నేను ఎందుకన్నా తెలుసా, మామూలు నేను లైవ్ అసలు నేను పెట్టాను. నేను లైవ్ అది మమ్మల్ని కాదని అనుకున్నా. అది అయితే చెప్తే నేను అసలు సామాన్యంగా లైవ్ పెట్టా, అసలు వ్యూస్ రావట్లేదు. సరేలే పెడదాంలే అని పెడితే సరే ఒక ఇద్దరు వచ్చేసి మంచిగా నీరసంగా ఉన్నారు, కొద్దిగా మంచిగా ఉండండి తినండి అని చెప్పిన. ఆ మాట మంచిది. నేను ఎందుకు డల్గా ఉన్నానంటే నా హెల్త్ బాగుండట్లేదు.
నాకు పన్ను నొప్పితోని 3 months దాకా నేను తినలేదు. ఇప్పుడు నేను చూస్తే బాగానే ఉందిలే అనుకుంటారు. ఎవ్వరు బాధలు వాళ్ళకు ఉంటాయి. ఒకడు వచ్చేసి ఎంత వల్గరం మెసేజ్ చేసిందంటే, యూట్యూబ్లో ఐడి ఎందుకు కరెక్ట్ అంతే అంతే. అసలు ఎట్లా అంటే వల్గర్గా చేసే వాళ్ళకి పోయి మస్తు సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే లైకులు, వాళ్ళని ఎంకరేజ్, ఇంకా చప్పట్లు కొడతా అంటారు, ఇంకా చేయండి ఇంకా చేయండి అని. మో సోషల్ మీడియా అంటే చెండాలం. కానీ అయినా కానీ పరిస్థితులను బట్టి ఎట్లా అంటే, యూట్యూబ్ లైవ్ వీడియోలు నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు, అందంగా కనిపించడానికి యూట్యూబ్ ఫిల్టర్ ఉందా? దయచేసి నాకు చెప్పండి. మీరు రేపు ప్రత్యక్ష ప్రసారం చేసి డబ్బు సంపాదిస్తాను, అందుకే అంటున్నా. వాడికి చెప్పి మీ వాయిస్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను? హరీష్ తమ్ముడు, నేనేం ఫిల్టర్ వాడను. ఇప్పుడు చీకటి అయింది కదా, ఫోన్ ప్రాబ్లంతో నా ఫోన్ ఇట్లా కనబడుతుంది. మొత్తం వర్షం వచ్చింది. ఫిల్టర్ ఏం వాడను. ఆనంద్ కరెక్ట్ చెప్పిల్లు మీరు. నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కోపం చేసి మళ్ళీ చెప్తే వాళ్ళు మంచిగా అవుతారేమో అని. అంతేగాని వాళ్ళెవరో నేనెవరో. ఫిల్టర్ ఏమి లేదు. ఎప్పుడే కానీ మనం ఎంత అంటే మనం ఏదో తెల్లగా కనబడి అట్లుండి అందంగా ఉంటేనే లైకులు వస్తాయని ఏం లేదు. టాలెంట్ ఉండాలి మనకి. అయ్యో రామా, వాడు ఏదో సరే కానీ మీరు ఏ ఊరు నుండి చూస్తానో చెప్పండి. అయ్యో రామో, వాడు ఏదో బిస్కెట్ వేస్తుడు, మీకు అర్థం కావడం లేదు. అవునా? ఏమోలే. మాది హైదరాబాద్. మాది కూడా హైదరాబాదే. హైదరాబాద్. ఛార్జింగ్ అయిపోయింది నా ఫోను. ఛార్జింగ్ పెట్టాలి. బాయ్, ఏమనుకోకండి. వెళ్ళిపోతాను నేను ఇక. వెళ్ళిపోతున్నా. మళ్ళీ రేపు చూడాలి. అసలు అది పెట్టను నేను. ఎప్పుడన్నా రేరు 2 monthsకి ఒకసారి, ఎప్పుడో ఒకసారి అంతే. అది జస్ట్ అసలు పనిచేస్తుందా లేదా అని అంతే.
డైలీయా? డైలీ పెట్టలేను, చూడాలి, పెట్టాలి. ఇగో ఇట్లాంటి మెసేజ్లు అయితే నాకు పిచ్చెక్కుతుంది, నాకు కోపం వస్తుంది నాకు. అసలు ఒక్కొక్కరు ఎట్లా భరిస్తారేమో నాకు అర్థం కాదు. వాళ్ళు ఓపికలో మొక్కాలి వల్గర్ వల్గర్ మెసేజ్లకి. రేపు ఒకవేళ పెడితే చూస్తాలేండి. మీరేం చేస్తారు? ఏం జాబ్ చేస్తారు మీరు? మీకు ఛానల్ ఉందా? ఛానల్ ఉంటే కామెంట్ పెట్టండి, చూస్తా నేను. ఓహో, ఉంటే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేస్తాను. తెలుసు, ర్యాపిడో, ట్యాక్సీ ఇవి అంటే చాలా కష్టంలే. జర్నీలలో ఉంటారు కదా. కష్టం అది, వెళ్తాడు మనం ఖాళీ ఉండర్లే. ఇక్కడ హైదరాబాద్లో మొత్తం అదే చదువులు కూడా బంద్ చేసుకొని వేరే వేరే ఊర్ల నుండి వచ్చేసి ఇగో ఇప్పుడు లైవ్ పెడితేనే ఈ దరిద్రాలు మరి. ఆ పనికిరాని మాటలు, ఈ పనికిరాని టైం వేస్ట్ మాటలు, వెక్కిరించడాలు, వాటికి మాత్రం ముందు ఉంటారు. అరే మన తెలుగు వాళ్ళని మనం కొంచెం బాగుపడాలి మనం అనేది మాత్రం లేదు. వాళ్ళని పోయి కింద దొక్కాలంతే. వాడు ఎదుగుతాడా, వాని కింద పడేయాల. వాడు ఎదగడు, ఇంకొని ఎదగనియాడు. ఇక్కడ మొత్తం చుట్టూ మొత్తం క్యాబ్లేగా, క్యాబ్లు, బైకు, ర్యాపిడో, అవి ఎంత అది వర్ణనాది. ఒక్కరోజు జర్నీ చేస్తేనే అలసిపోయి వారం దాకా. పట్టించుకోవద్దు, అదే అదే హైడ్ చేసి పడేయాలి అసలు వాళ్ళని. అసలు అయితే అంతకుముందు నాకు వేరే అంటే ఉంది, అందరినీ హైడ్ చేసేదాన్ని. అట్లా ఏమైందంటే మొత్తం ఛానల్లో మొత్తం వ్యూస్ అనేవి మొత్తం పడిపోయింది. ఇక అందుకే లైవ్ పెట్టట్లేను ఇంకా. ఏదో జనాలకి ఏంటంటే వీళ్ళ కింద ఏదో తప్పు చేసినట్టు మనం ఏదో వీళ్ళని అయ్యో నమస్కారం అట్లా బతిలా